భర్త చనిపోతే పిల్లల్ని పెంచలేక ఈరోజు వేశ్యావృత్తులు కూడా ఇటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఇది ప్రభుత్వం కాదని అడుగుతున్న మహిళా సంఘాలు అయితే అనేక సంఘటనలు చూసే మనం ఎక్కడ చూసినా సరే ఈరోజు పిల్లల్ని చదివించాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా మరొకటి వేల రూపాయలు పెట్టుకుంటే కానీ ఈరోజు పిల్లల్ని చదివించిన పరిస్థితి. బేటీ బచావో బేటీ పడావో, పిల్లల్ని రక్షించమంటారు, పిల్లల్ని చదివించమంటున్నారు. అది నిజంగా సాధ్యమవుతుందా? ఇవన్నీ ఇప్పుడు కూడా చెప్పారు. ఏ నినాదం వెనక ఎవరు ప్రయోజనాలు కాకున్నాయో దేనికోసం ఈ రోజు ఎంతమందిని కర్మని చెప్తున్నారు. మాకైనా సరైనటువంటి ఆరోగ్య ఉచిత వైద్యం అంటే ఉందా? పిల్లలకు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయా? ఇప్పటికీ ఉపయోగపడే పాఠశాలన్నీ కూడా తీసివేస్తున్నారు. సరిగ్గా చదువుకోవాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్తే అవసరం లేకపోయినా సరే అనేక రకమైన టెస్టులు చేసి వేల రూపాయలు వసూలు చేసిన ప్రభుత్వం. దాని మీద ఎందుకు మీరు శ్రద్ధ తీసుకోవట్లేదు అని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఎంతమందిని కనుకుంటున్నారు? ఎందుకు పైన ఆరోగ్యంతో తిరగట్టాడుతున్నారు మీరు? గ్యాస్ మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ మీద 60 రూపాయలు పెంచి మనకు మంచి బాగుంది ఇచ్చారు. ఇంకా యుద్ధం జరుగుతుంది అక్కడ. ఇంకా ఎన్ని చూడవలసి వస్తాయి? ఇప్పటికే చిన్న చిన్న హోటల్స్ మీద లేదా రోడ్డు మీద ఉన్నటువంటి బండిని పెట్టుకునేటువంటి హోటల్స్ అన్ని వాళ్ళ జీవనోపాధి పోయింది గ్యాస్ తగ్గిపోవడం వల్ల. వాటి మీద దృష్టి పెట్టండి మీరు.